Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. మన హీరోలవి ట్యాగ్స్ ఒక పర్టికులర్ సినిమాతో చేంజ్ అవుతాయి. అంతకుముందు ఒకలా పిలిచేవారు, ఆ సినిమాతో ఒకలా. అయితే ఆ హీరోలు ఎవరు, ఏ సినిమాతో ఏ ట్యాగ్ లైన్ వచ్చింది, అంతకుముందు ఏముండే అనేది మాట్లాడుకుందాం. చెప్పు. ఏదో మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. 1. మహేష్ బాబు ఫ్రమ్ ప్రిన్స్ టు సూపర్ స్టార్. మహేష్ అనే డెబ్యూ మూవీ నుండే ప్రిన్స్ మహేష్ బాబు అనేవారు. మూవీస్లో కూడా అదే పడేది, మురారి, ఒక్కడు, అన్నిట్లో, ఈవెన్ పోకిరిలో. బట్ పోకిరిచ్చిన రేంజ్తో ప్రిన్స్ బాబు కాస్త సూపర్ స్టార్ అయ్యాడు. పోకిరితో అందరు సూపర్ స్టార్ అన్న మొదలెట్టారు. ఆ నెక్స్ట్ మూవీస్లో కూడా ఇంట్రోలో సూపర్ స్టార్ అనే పడేది. మరి ఆ సినిమాతో క్రేజ్ అండ్ స్టార్డమ్ డబుల్ అయింది. తండ్రి ట్యాగ్ కొడుకు పెట్టేంతలా. 2. రవితేజ టు మాస్ రాజా. రవణ ఎప్పటి నుండో మాస్ హీరో, బట్ మాస్ రాజా అనే ట్యాగ్ పడింది మాత్రం డాన్ సీను నుండి. అండ్ అప్పటి నుండి ఆ ట్యాగ్ వైడ్గా స్ప్రెడ్ అవడంతో అందరూ పిలవడం స్టార్ట్ చేశారు. పైగా పర్ఫెక్ట్గా సెట్ అయింది కూడా. ఒకప్పుడు మాస్ అంటే రవితేజే. 3. ఎన్టీఆర్ ఫ్రమ్ A1 స్టార్ టు యంగ్ టైగర్ టు మ్యాన్ ఆఫ్ మాసెస్. తారకన్నని స్టార్టింగ్ ఎన్టీఆర్ అన్న, తర్వాత A1 స్టార్ ఎన్టీఆర్ అనేవాళ్ళు. అదే ట్యాగ్ పడింది కొన్ని సినిమాలకు కూడా. ఇది ఎప్పుడు పెట్టారు? ఎస్, బట్ రామయ్య వస్తావయ్య సినిమా నుండి యంగ్ టైగర్ అని పడింది. ఇక అప్పటి నుండి దాంతోనే పిలిచేవాళ్ళు. అరవింద సమేత తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటున్నారు. ఇది ఎప్పటి నుండి యాప్టే, బట్ ఇప్పుడు ఎక్కువైంది. దేవరా ఇంట్రోకి కూడా ఇదే పడింది. 4. రామ్ ఫ్రమ్ చాక్లెట్ బాయ్ టు ఎనర్జెటిక్ స్టార్ టు ఉస్తాద్. అన్నప్పుడు ఆల్మోస్ట్ అన్ని జానర్స్ టచ్ చేస్తూ వచ్చేవాడు, అందుకే ట్యాగ్స్ మారుతూ వచ్చాయి. రెడీ మూవీ టైంలో చాక్లెట్ బాయ్ రామ్ అనేవాళ్ళు. కందిరిగాతో ఎనర్జెటిక్ స్టార్ పడింది. అప్పటి నుండి 2021 రెడ్ వరకు అదే. అక్కడి నుండి ఉస్తాద్ రామ్ అంటున్నారు. ఇది ఇంకా ఫిక్స్ అవ్వచ్చు. మీకేది నచ్చింది? 5. నాగ చైతన్య టు యువ సామ్రాట్. ఎప్పుడో ఎంట్రీ ఇచ్చినా ఈ రేంజ్ ట్యాగ్ చాలా లేట్ అయింది అన్నకి. స్టార్టింగ్ జస్ట్ నాగ చైతన్యనే అనేవాళ్ళు. మజిలీ, వెంకీమామ టైం నుండి యువ సామ్రాట్ అంటున్నారు. ఒకప్పుడు నాగ్ సార్ని అదే అన్నారు. సో నాగమామ చూద్దాం. 6. నాగార్జున యువ సామ్రాట్ టు కింగ్. నాగ్ సార్ని స్టార్టింగ్ అంతా యువ సామ్రాట్ అని పిలిచేవాళ్ళం. కింగ్ సినిమా హిట్ అయ్యాక కింగ్ నాగార్జున అంటే మొదలెట్టారు. రగడ సినిమా, డమరుకం, వీటన్నిటికి అదే పడింది. అండ్ కింగ్ అనగానే ఆయనే గుర్తొచ్చేవారు ఒకప్పుడు. 7. గోపిచంద్ టు మ్యాచో స్టార్. గోపిచంద్ అన్న చాలా అండర్ రేటెడ్ హీరో అండ్ యాక్టర్. ఆయన టాలెంట్కి ట్యాక్స్ ఎప్పుడో పడాలి, బట్ పెద్ద బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల పడలే. అయితే లేట్ అయినా పక్కా కమర్షియల్ సినిమా నుండి గోపిచంద్ని మ్యాచ్ స్టార్ అంటున్నారు. అదే కంటిన్యూ అవుతుంది. 8. అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ టు ఐకాన్ స్టార్. మనందరికీ తెలుసు, బన్నీ అన్నని పుష్ప సినిమా టీజర్ ఈవెంట్ వరకు స్టైలిష్ స్టార్ అని అనేవాళ్ళని. సుకుమార్ సార్ ఆ ఈవెంట్లో ఐకాన్ స్టార్ అనడంతో ఇక ట్యాగ్ ఫిక్స్ అయిపోయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనడం చూసాం ఇక ఇండియా మొత్తం. పుష్పతో ఆ బ్రాండ్ అలా వచ్చేసింది. మరి మీకే ట్యాగ్ నచ్చింది? 9. సుధీర్ బాబు టు నవదళపతి. కొత్తగా వింటున్నారు కదా? తెలీదండి. రీసెంట్ హరంహర సినిమా నుండి సుధీర్ బాబుని నవదళపతి అంటున్నారు. కొత్త ఉంది కదా, స్టోరీలు కూడా కొత్తగానే ఉంటాయి అన్నయ్యి. బట్ రాంగ్ రిలీజ్ డేట్, ప్రమోషన్స్, వీటి వల్ల ఆడవు ఎక్కువ అంతే. 10. రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ టు గ్లోబల్ స్టార్. చరణ్ అన్న ట్యాగ్ మెగాస్టార్ అండ్ పవర్ స్టార్ యాడే వస్తాయి మనకు తెలుసు. ఆ లీగసీని తీసుకెళ్తున్నాడు కాబట్టి. RRR వరకు మెగా పవర్ స్టారే. RRR సినిమాతో భారీ లెవెల్ ఫేమ్, క్రేజ్ బయట వచ్చేసరికి గ్లోబల్ స్టార్గా చేంజ్ అయింది. రీసెంట్ గేమ్ చేంజర్లో ఆ ట్యాగ్ని ఇంట్రో ముందు కూడా వేశారు. ఈ ట్యాగ్ పైన మీ వ్యూ ఏంటి? సో హీరోలకి వాళ్ళ రేంజ్ పెరిగాక ఆ సినిమాలతో న్యూ స్టార్ ట్యాగ్స్ పడ్డాయి అండ్ దే డిజర్వ్ ఇట్. ఫ్యూచర్లో మళ్ళీ ఏదో ఒక సినిమాతో మారిపోతాయి అనుకోండి. సో అది గైస్ మ్యాటర్, ట్యాగ్స్ మారిన వేళ. అదే మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీ ఫేవరెట్ ట్యాగ్స్ని, హీరోస్ని మెన్షన్ చేసేయండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.